హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది కామన్ అయిపోయింది లివింగ్ రిలేషన్షిప్. ఆ పెళ్ళికి ముందే ఒకప్పుడు చూసుకుంటే అదంతా లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కల్చర్లో చాలామంది లివింగ్ రిలేషన్షిప్స్ అని చెప్పి అమ్మాయి అబ్బాయి ఉండడం, వాళ్ళకి హాస్టల్స్ కో లివింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు పెళ్ళికి ముందే ఫిజికల్గా ఉంటున్నారు వాళ్ళకి నచ్చిన పార్ట్నర్తో, ఎవరైనా సరే. అది ఒక బాండ్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు ఉంటున్నారు. ఫర్దర్గా వాళ్ళు పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం సెకండ్. ఫస్ట్ అయితే ఫిజికల్గా ఉండిపోతున్నారు. సో ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, పెళ్ళికి ముందే ఒక అబ్బాయితో మనం ఫిజికల్గా ఉన్నప్పుడు మెయిన్లీ అమ్మాయిలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? చాలామంది కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకపోవచ్చు, కొంతమందికి అమ్మాయిలకు అవ్వుద్ది. 1 టైం అయినా 2 టైమ్స్ కలిసినా వెంటనే ప్రెగ్నెన్సీ యాక్సెప్ట్ అయ్యిద్ది. వాళ్ళు దాన్ని తీపిచ్చుకొని ఫర్దర్గా పెళ్ళి వేరే వాళ్ళతో చేసుకున్నప్పుడు ఇప్పుడు తీసుకున్న ఈ రాంగ్ డెసిషన్ అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ టైంలో? మెయిన్లీ ఒక్కసారి చెప్పండి. డెఫినెట్లీ అండి. ఆ టైంలో వాళ్ళు కన్సీవ్ అయినట్టయితే, ఆ కన్సీవ్ వాళ్ళు అబార్షన్ చేయించుకోవాలన్నట్టయితే నార్మల్గా రెగ్యులర్ పిల్స్ యూస్ చేస్తారు. లేదంటే కొంతమంది స్పాంటేనియస్గా అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే ఏదైనా తీసుకోవడం అంటే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కంప్లీట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ పైన. ఇలా మనం అలా అబార్షన్స్ చేయించుకోవడం వల్ల ఎర్లీ ఏజ్లో కానీ, లేదంటే ప్రాపర్గా లేకపోవడం వల్ల వాళ్ళకి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. మెయిన్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ పైన కానీ, అంటే నెక్స్ట్ పీరియడ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమందికి అబార్షన్ తర్వాత పీరియడ్ సరిగ్గా రావు, డిలే అవ్వడం, లేదంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వడం కనిపిస్తుంది. అంటే ముందు అయ్యాం కదా, తర్వాత ఎందుకు కాలేమని బాధపడుతుంటారు. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు వాళ్ళకి పీరియడ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ రావడం కనిపిస్తుంది. ఇంకా మెయిన్గా కొంతమంది కనిపించేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే ఫస్ట్ టైం నార్మల్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కూడా నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఆ రెమినెంట్స్ అయితే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. దానివల్ల లేదంటే నార్మల్గా లోకల్ డాక్టర్స్కి వెళ్ళి తీపిచ్చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సరిగ్గా క్లీన్ అవ్వదు అనమాట. మొత్తం గర్భాశయం మొత్తం కొన్ని బేబీ పార్ట్స్ అలానే ఉండిపోతాయి. ఇలా కొన్ని బేబీ పార్ట్స్ అలానే ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే నెక్స్ట్ పీరియడ్ టైంలో పెయిన్ఫుల్గా రావడం, ఇంకా గర్భాశయం మొత్తం ఇన్ఫెక్షన్స్ రావడం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఫ్యూచర్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భాశయంలో బేబీ గ్రో అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ ట్యూబ్స్లో కలిసి ఆ కలిసిన ట్యూబ్ ఎంబ్రియోలాగా ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో వచ్చేసి గర్భాశయంలో అతుక్కుంటుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. బట్ కొంతమందిలో ఏమవుతుంది, ఎర్లీగా అబార్షన్స్ జరిగినా లేదంటే ప్రాపర్గా జరగకపోయినా కూడా వాళ్ళకి ఏమవుతుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే గర్భాశయంలో కాకుండా ట్యూబ్స్లో కానీ, లేదంటే అండాశయంలో కానీ, గర్భాశయం బయట కానీ బేబీ పెరుగుతూ ఉంటుంది. ఇలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి వాళ్ళు. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే దాని తర్వాత బరువు పెరగడం, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి సైకలాజికల్ డిప్రెషన్కి వెళ్ళడం. దీనివల్ల యాంటీ డిప్రెషన్స్ కానీ, యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ చూపిస్తుంది అది. ఇంకా ఫిజికల్గా అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, పీరియడ్స్ డిలే అవ్వడం, ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, లేదంటే కొంతమందికి పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, లేదంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా కూడా ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ లేకపోవడం, అంటే 9 months క్యారీ చేయలేకపోవడం, మళ్ళీ వాళ్ళు వాంటెడ్గా కాకపోయినా ఇన్వాలంటరీగానే ఆ ప్రెగ్నెన్సీ లాస్ అయిపోవడం. అంటే ఫస్ట్ టైం వాంటెడ్గా ప్రెగ్నెన్సీ లాస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం అది ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళకి. కొంతమంది ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంది మళ్ళీ. ఇంకా వాళ్ళు ఏముంటుందంటే ఎక్కువ ఇలాంటి టైంలో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సరిగ్గా ప్రాపర్గా ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీనివల్ల అనీమియా వస్తుంది. అనీమియా అంటే రక్తహీనత అంటాం కదా. ఈ రక్తహీనత వల్ల కూడా వాళ్ళకి పీరియడ్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ పీరియడ్స్ అనేది డిలే అవ్వడం, లేదంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. ఒకవేళ పీరియడ్స్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయి ఇంకా ఎక్కువ అనీమియా ఫామ్ అయ్యేలా చూస్తాం. నార్మల్గా 12 to 15 grams ఆఫ్ బ్లడ్ అనేది మన హిమోగ్లోబిన్, నార్మల్గా 12 to 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ కావాలి ప్రతి అమ్మాయికి. కొంతమంది 10 to 12 ఉంటుంది, అది మైల్డ్ ఫామే అనుకోవచ్చు. ఇంకా కొంతమంది 9 to 8 ఉంటుంది, అంటే 8 to 9 ఉంటుంది. ఇది కూడా కొంతవరకు చూసుకోవచ్చు, అంటే మెడిసిన్స్తో ఇది పెంచుకోవచ్చు మనం. ఇంకా ఇలాంటి రిపీటెడ్గా అబార్షన్స్ జరిగినట్టయితే వాళ్ళు less than 6 ఉంటాయి. less than 6 grams ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం పాలిపోయినట్టు అనిపించడం, గుండె దడగా అనిపించడం, అంటే చెస్ట్ పెయిన్ రావడం, జుట్టు రాలిపోవడం ఇలాంటివి చూస్తుంటాం మనం. ఇంకా కొంతమంది ఒక్కసారి కంటే ఓకే అనుకోవచ్చు మనం. కొంతమంది రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతాయి. ఇలా రిపీటెడ్గా కంటిన్యూస్గా అబార్షన్స్ జరిగిన వాళ్ళు ఆ గర్భాశయం అనేది నెక్స్ట్ టైంకి ఆ బేబీని హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. వాళ్ళు సరిగ్గా గర్భాశయాన్ని హోల్డ్ చేయలేకపోవడం, లేదంటే
ఆ బేబీ ఫామ్ అయినా కూడా ఆ బేబీని మాల్ ఫార్మేషన్స్ వచ్చేలా చేయడం, అంటే కంప్లీట్గా బేబీ గ్రోత్ సరిగ్గా లేకపోవడం, కాళ్ళు సరిగ్గా లేకపోవడం, చేతులు సరిగ్గా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి ఏం చేస్తుంటారంటే ఆ డిలే అయిపోయిన తర్వాత పీరియడ్స్ కూడా మళ్ళీ హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తారు. ఇలా హార్మోన్ టాబ్లెట్స్ ప్రాపర్గా గైడెన్స్ లేకపోతే యూస్ చేయడం వల్ల కూడా ఆ ప్రెగ్నెన్సీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదైనా ఓవరాల్గా ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది. మనం అబార్షన్స్ అనేటివి మెయిన్గా డాక్టర్ గైడెన్స్తో మాత్రం చేర్చుకుంటూ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు డాక్టర్ చేశారనుకోండి, వాళ్ళు మాత్రమే ఏదైనా మదర్కి కానీ బేబీకి కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఏముంటుంది, ఆ బేబీ మొత్తం కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయేలా చేస్తారు. ఎలాంటి పార్ట్స్ లేకుండా లోపల ఇలా కంప్లీట్గా చేసుకోవడం వల్ల నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీ అవుతుంది. బట్ ఇలా కొంతమంది సరిగ్గా చేయించుకోకపోవడం వల్ల, లేదంటే టాబ్లెట్స్ సరిగ్గా యూజ్ చేసి కంటిన్యూస్గా, కొంతమంది రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల, దీనివల్ల వాళ్ళకి ఫర్దర్ ప్రెగ్నెన్సీ కానీ పీరియడ్ సైకిల్ కానీ మొత్తం డిరేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే మేడం, అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా పెళ్ళైన తర్వాత అమ్మాయిలు మరి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి? యా అండి, న్యాచురల్ ప్రెగ్నెన్సీకి చాలా వేస్ ఉంది. నార్మల్గా వాళ్ళు 6 months బిఫోర్ ప్లానింగ్, 6 months ముందు నుంచి వాళ్ళ హెల్తీ డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదంటే పీసీఓఎస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా వీటన్నిటిని చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఇవన్నీ మెడిసిన్స్ అనేవి క్యూర్ అయిపోతూ ఉంటాయి. వాటన్నిటిని క్యూర్ చేసుకోవాలి. స్ట్రెస్ ఫ్యాక్టర్ని తగ్గించుకోవాలి. మెయిన్గా బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేస్తుండాలి. షుగర్స్ని తగ్గించాలి. ఇంకా వాళ్ళు ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంని ట్రేస్ చేస్తూ ఉండాలి. అంటే 6 months ఒక క్యాలెండర్ని యూజ్ చేసి, లేదంటే మొబైల్ యాప్స్ని యూజ్ చేసి కానీ వాళ్ళు ట్రేస్ చేయడం మంచిది. అంటే ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, మన పీరియడ్ డ్యూరేషన్ ఎంత ఉంది. అంటే నార్మల్గా 30 days సైకిల్ అనుకోండి, ఈ 30 days సైకిల్ మిడ్ ఆఫ్ ద సైకిల్ ఎగ్ రిలీజ్ అవుతుంది, అంటే 14th day ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా ఫాల్టీ స్టడీ చేయించుకోవాలి. అంటే పీరియడ్ అయిపోయిన 5th day నుంచి 14 days కౌంట్ చేసుకోవాలా? అలా కాదండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ డ్యూరేషన్ ఎంత 30 days సైకిల్ అనుకోండి, ఆ 30 days సైకిల్లో ఫస్ట్ వచ్చింది పీరియడ్, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తుంది అనుకోండి యావరేజ్గా. అప్పుడు ఆ నెక్స్ట్ మంత్ ఫస్ట్కి 14 days బిఫోర్, అంటే 14 days ముందుగా ఎగ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యే 14 days ముందు మాత్రమే ఎగ్ రిలీజ్ అవుతుంది. అచ్చా, నెక్స్ట్ పీరియడ్కి ముందుకు మనం కౌంట్ చేసుకోవాలి. యా, ఆ ఎగ్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత 1 day మాత్రమే, 24 hours అంటాం. యా, బట్ స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ 72 hours, ఆల్మోస్ట్ 3 to 4 days అనుకో. కాబట్టి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి 3 to 4 days నుంచి కౌంట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆ 4 days ముందు ఆ ఎగ్ రిలీజ్ అయ్యే 5 days టోటల్గా. ఈ 5 days మనం ఫెర్టైల్ విండో అంటాం. ఈ టైంలో వాళ్ళు కన్సీవ్ కోసం ట్రై చేసినట్టయితే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా దాంతోపాటు వాళ్ళకి ఎగ్ హెల్తీగా ఉండాలి, ఐ మీన్ ప్రాపర్గా మెచ్యూర్ ఎగ్ ఉండాలి. పీసీఓస్ అయితే ఇంప్రాపర్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇంకా స్పర్మ్ కూడా హెల్తీగా ఉండాలి, ఈజీగా మొటైల్ అయ్యేలాగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడైతే వాళ్ళు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది. మనం ముఖ్యంగా అలాగే ఇప్పుడు మనం ఎగ్ రిలీజ్ అంటున్నారు కదా, నార్మల్గా మనకి ఏది మన బాడీకి ఎఫెక్ట్ అయినా ఫస్ట్ మనకి సిమ్టమ్స్ చూపిస్తుంటుంది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఇట్లా ఓవల్యూషన్ టైంలో మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తున్నా, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది మనది మనం తెలుసుకోవడం ఎలా అంటారు? డెఫినెట్లీ అండి, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మన బాడీలో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. అందుకనే 6 months కన్సీవ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు 6 months నుంచి ఎవ్రీడే వాళ్ళ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. రోజు కంటే కూడా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. దీంతో పాటు కూడా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మన వెజన నుంచి ఫ్లూయిడ్ అనేది వాటరీగా ఉంటుంది, సాగినట్టు జిగటగా సాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి టైం మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం అని చెప్తుంటాం. ఇంకా కొంతమందిలో స్లైట్ పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ రోజు, దీన్ని మనం మిడిల్ స్మర్జ్ పెయిన్ అంటాం. అంటే ఎగ్ రిలీజ్ అవుతున్న ఇండికేషన్ అనమాట. ఈ 3 ఇండికేషన్స్ ఉంటాయి. దానివల్ల మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీకి. మనం ఓవరాల్గా మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.